ఇందులో సాఫ్ట్ టార్గెట్స్గా మారుతున్నారా అని అనిపిస్తుంది ఒక్కోసారి. చాలా చోట్ల మీరు ఇక్కడ ఏపీలోనే కాదండి, ఎక్కడ జరిగినా కూడా అవినీతి వీటిల్లో కానీ ఇవి చూసుకున్నా కూడా వాళ్ళే ఇదవుతూ ఉంటారు. మరి అది బలహీనత ఎక్కువ ఉందా, లేకపోతే వాళ్ళైతే ఈజీగా అమాయకంగా పడిపోతారు అని వాళ్ళని ఇది చేస్తారో తెలియదు. మీరు ఇందాక ఏదో చెప్తుంటే నేను ఆపాను కావాలనే. ప్లీజ్ గఫూర్ గారు. ఇప్పుడు వెంకటకృష్ణ గారు పాయింట్ ఏమిటంటే దళిత ఎమ్మెల్యేలు లేదా దళిత ప్రజాప్రతినిధులు మాత్రమే ఇట్లాంటి అవలక్షణాలు ఉన్నాయి, ఇట్లాంటి ఆ అనైతిక వ్యవహారాల్లో ఉంటారు అనేది కరెక్ట్ కాదండి. అంటే అసలు వీళ్ళతో పోలిస్తే అగ్రవర్ణాల వాళ్ళు ఇంకా చాలా మంది చాలా చాలా ఘోరాలు చేసినటువంటి కేసులు చాలా ఉన్నాయి, భయంకరంగా ఉంటాయి, చాలా ఉన్నాయి. అవును. అయితే ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో ఒక దళిత ఎమ్మెల్యేను బజార్లో నిలబెట్టగలుగుతుంది, లేకుంటే బజార్లో అందరి ముందు రచ్చరచ్చ చేయగలుగుతారు. అదే బలమైనటువంటి ఎమ్మెల్యేల ముందు తర్వాత ఫ్యూచర్ ఏమవుతుందో అనేటువంటి ఒక ఒత్తిడి చాలా పనిచేస్తూ ఉంటుంది. అందుకోసం చాలా విషయాలు బయటికి రావండి. వీళ్ళేమంటే ఏం చేయలేరు వాస్తవంగా. రిజర్వేషన్లు దానివల్ల ఎమ్మెల్యే అయినారు, అంత సామాజిక ఒత్తిడి వీళ్ళ ద్వారా ఉండదు. అందుకోసం అయితే వీళ్ళు చేసేది నేను సమర్థించడం లేదు, సమర్థించట్లేదు, కానీ నాకు అర్థమైంది మీరు అనేది. దళితులు దళితయేతులు ఎవడైనా కానీ స్త్రీల పట్ల ఈ రకమైనటువంటి వ్యవహారం చేసినప్పుడు ఖచ్చితంగా బజార్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏముందండి, అరవ శ్రీధర్ నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఖచ్చితంగా వ్యవహరిస్తే ఇక అతని రాజకీయ భవిష్యత్తు లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ఒప్పుకోరండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం తప్పు అని నేను చెప్పాను. విమర్శించవచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా విమర్శించవచ్చు. కానీ ఒక ఏళ్ళు నువ్వు ఇటు చూపిస్తున్నావు, 4 ఏళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి కదా. మీరు పర్మిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో ఒకసారి అది ప్లే చేస్తాను, అది అయినాక మళ్ళీ మీతోనే స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి బయట ప్లీజ్.